హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ డబుల్ ఆక్యుపెన్సీ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, సినిమా అయితే విపరీతంగా నచ్చింది. ఇది ఒక తమిళ సినిమా, తెలుగులోనే డబ్ అయింది, డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకు నచ్చిందో నేను చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఒక కొత్త యూనిక్ స్టోరీని డైరెక్టర్ తీసుకుని దాన్ని చాలా బాగా తీశారు సినిమాని. అందుకనే ఆడియన్స్ ఈ సినిమాని చాలా తెగ ఇష్టపడుతున్నారు. రీసెంట్ టైంలోనే వచ్చిన ఈ డబుల్ ఆక్యుపెన్సీ మూవీని. అసలు ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే మీకు ఎలా చెప్పాలి అంటే, టాలీవుడ్లోని నాని సినిమా చూశారు కదా, మహేష్ బాబు నటించిన సినిమా. ఈ సినిమాలోని మహేష్ బాబు పొద్దున్న చిన్నపిల్లల్లాగా, సాయంత్రం అయితే పెద్దవాళ్ళగా తయారైపోతారు కదా, అదే కాన్సెప్ట్ని ఈ సినిమాలో కూడా వాడారు. పొద్దున్నైతే అమ్మాయిలాగా, సాయంత్రం అయితే అబ్బాయిలాగా ఇలా మారుతున్న టైంలోని వాళ్ళిద్దరికీ లవ్ అనేది ఎదురైతే, వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి లవ్ అనేది ఎదురైతే అప్పుడు ఆ లవ్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, అసలు ఈ జెనెటిక్ లోపం వల్ల వాళ్ళ లైఫ్ ఎలాగా కంటిన్యూ అవుతుంది, అసలు లాస్ట్కి ఏమైంది అన్నదే స్టోరీ లైన్. మనం ఏదైతే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో సినిమా నుండి, ఆ క్లైమాక్స్కి చాలా ఆపోజిట్గా ఈ సినిమాలోనే జరుగుతుంది. చాలా డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు డైరెక్టర్. ప్రతి సీన్లోని కూడా కామెడీ వర్కౌట్ అయ్యింది, పాటలు బాగా వర్కౌట్ అయ్యాయి, బీజిఎం బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి, బట్ నథింగ్. అవన్నీ పక్కన పెడితే సినిమా స్టోరీ కానీ, లేదంటే యూనిక్గా ఆలోచించే కొత్త కంటెంట్ తోటి, చాలా తక్కువ రన్ టైం తోటి, తక్కువ యాక్టర్స్ తోటి, తక్కువ లొకేషన్స్ తోటి ఈ సినిమాని బాగా తీశారు డైరెక్టర్. ఈ సినిమాని చూస్తున్నప్పుడు మనకి నాని సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, అది ఫ్లాప్ అయింది అప్పట్లో. బట్ ఈ సినిమా సేమ్ కాన్సెప్ట్ తోటి వచ్చినా దాన్ని చూపించే విధానాన్ని కొంచెం మార్చారు. అందుకనే ఈ సినిమాకి ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. రీసెంట్ టైంలోనే వచ్చిన ఈ డబల్ ఆక్యుపెన్సీ మూవీ గురించి స్టోరీ లైన్ మనకు ఆల్రెడీ ముందే తెలుసు. ఎందుకంటే నాని సినిమా చూసిన తర్వాత ఇదే సేమ్ స్టోరీ లైన్ అనుకుంటాం, కానీ దీన్ని తీసుకుని వెళ్ళే విధానం కానీ, దీన్ని చూపించే విధానం కానీ చాలా క్లారిటీగా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, కామెడీ కానీ, అలాగే చాలా రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా కొత్తదనంగా చూపించి సినిమాని ఎండ్ చేసేసారు డైరెక్టర్. ఇంకా ఓవరాల్గా డబల్ ఆక్యుపెన్సీ మూవీ రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్లోనే వచ్చే ట్విస్ట్ బాగుంది, స్టోరీ యూనిక్గా ఉన్నది, అండ్ బీజిఎం బాగుంది, పాటలు కూడా బాగానే ఉన్నాయి, తెలుగులో కూడా కన్వర్ట్ చేశారు. సో ఈ సినిమాకి నేను 5కి 4 ఇస్తున్నాను. డబుల్ ఆక్యుపెన్సీ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.